వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేఎస్ఏసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సిఎండి అండ్ ఫౌండర్ డాక్టర్ సాజిద్ డిసౌజా గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నారు మీరు? చాలా చాలా బాగున్నాను. వెరీ గుడ్. చాలా సంతోషం మాట్లాడడం, ఎందుకంటే ఆయుర్వేదానికి సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్స్ ఈ రోజుల్లో చూస్తున్నాం అంటే దానికి కారణం మీరు. ఐ నో దట్. తెలుసుకున్న తర్వాత అనిపించింది, అంటే కామన్గా సార్ ఆయుర్వేదం వెళ్ళగానే అన్ని సమస్యలు ఒక డాక్టర్ దగ్గరే చెప్పేస్తాం, అన్నిటికీ వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు కూడా, చెప్తారు దానికి తగ్గట్టుగానే. బట్ అది ఎలా, కానీ ఏ విభాగానికి ఆ విభాగం ఉంటే అడగడానికి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఒక పేషెంట్కి. సో అందులో భాగంగా అలా విభాగాల్ని డిఫరెన్షియేట్ చేసి మాకు ఆ రకంగా సౌకర్యాలు అందించినందుకు థ్యాంక్ యూ చెప్తూ, అండ్ కంగ్రాచులేషన్స్. 25 years అవుతుంది కేఎస్ఏసీ హాస్పిటల్ని స్థాపించి. ఇందులో భాగంగా మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. ప్రత్యేకంగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వద్దు, మాకు ఆయుర్వేదంలో వెళదాం అనుకుంటున్నాము అనే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా మెడ నొప్పి గురించి చాలా మంది కొన్ని క్వైరీస్ అడిగారండి. అసలు ఈ మెడ నొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అంటారు? యాక్చువల్లీ అమ్మా, నేను అది మీకు ఒక్కసారి కారణాలు ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. మనకి డెస్క్ టాప్ అని ఒకటి ఉండేది. డెస్క్ టాప్ మన కంప్యూటర్. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు కన్నా ఎక్కువ అందరికీ కంప్యూటర్స్ ఉన్నాయి. సో కంప్యూటర్ మీదనే మనం లైఫ్ మొత్తం బ్రతకడం అనేది. ఆ డెస్క్ టాప్ మెల్లగా మెల్లగా ల్యాప్టాప్ అయి మారింది. ల్యాప్ మీద మన ఒడిలో కూర్చోడం అనేది. ఆ ల్యాప్టాప్ మెల్లగా మెల్లగా పామ్ టాప్ అయి మారింది. మన చేతికి వచ్చిన విధంగా ఒక మొబైల్లోనే అన్ని జీవితం మొత్తం. సో దీనికి మనం చేసిన ఒక స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్లో నేను ఇట్లా ఫోకస్ చేసి కూర్చొని పని చేయడం అనేది అనుకోండి, మన తల చాలా బరువు ఉన్నది. ఈ బరువు మొత్తం ఆ ప్రెషర్ మొత్తం మెడకి పడుతూ ఉంటుంది. ఓకే. అలాగే ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉన్నాయి. మన డెంటిస్ట్ వాళ్ళు తప్పదు, అందరిది నోర్లు చూసుకొని తల ఇట్లా బెండ్ చేసి ఒకటే పొజిషన్లో లేదా ఇటు ఇటు చేసుకొని పని చేస్తూనే ఉండాలి. హాఫ్ అన్ అవర్, 1 hour అట్లా. ఇఫ్ దే గో ఫర్ ఎనీ సర్జరీస్ ఇట్ టేక్స్ అవర్స్ టుగెదర్. వయలినిస్ట్ వాళ్ళని ఇలా వేసి వాయిస్తూనే ఉండాలి. దట్ ఈస్ దర్ జాబ్. అది చేయకూడదు అన్నట్టు ఇంట్లో అన్నం ఇది ఇబ్బంది. సో దీస్ ఆర్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అలాగే మన రైల్వే స్టేషన్లో పోతే ఫోటోస్ని చూస్తాం, తల మీద బరువు ఎత్తి. మనం విలేజ్ కూడా ఇది కూడా పల్లెలు కూడా చాలా మంది తలలు మోసుకొని పోతాయి. సో ఇదన్నీ మెడ మీద ప్రెషర్ ఇస్తారు. ఇది వర్క్ చేసి వచ్చిన జబ్బులు. ఇంకా కొందరు ఏంటంటే ఈ 2-3 పిల్లోస్ పెట్టుకునే పడుకోవడం అలవాటు. అవును సార్, ఇది బాగా అలవాటు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లో క్యారీ చేస్తూ ఉంటారు. అదే ఇట్లా 2-3 పిల్లోస్ పెట్టుకోవడం, ఆల్మోస్ట్ కూర్చొని విధంగానే పడుకోవడం. ఇది మన మెడ మీద ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి ఈ ట్రావెలింగ్, ఎస్పెషల్లీ ఇండియన్ రోడ్స్. గటర్ ఏంటి, అది రోడ్ ఏంటి అని తెలియని పరిస్థితి. వాన పడితే ఇంకా చెప్పడం కూడా అవసరం లేదు. బస్సులో ఇలా మనం 2-wheeler చూడమ్మా, 2-wheeler మొత్తం షేకింగ్ వస్తుంది అనుకోండి, మన హ్యాండ్స్ ఇవి మొత్తం ఒక యూనిట్గా ఉండదు. ఇది ఇట్లా ఇట్లా కొడుతూ 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 అక్కడ వెన్నుపూస మధ్యలో గ్యాప్ కంప్రెస్ అవడం కానీ ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. మళ్ళీ మనకి మొబైల్లో కొందరికి స్టైల్ క్వశ్చన్ అనమాట. మొబైల్ చెవి భుజం మధ్యలో పెట్టి మాట్లాడి పని చేయడం. సో ఇది ఒక కారణం. కొన్ని బార్బర్స్ వాళ్ళు ఏదో పెద్ద తోపు అనుకొని మన ఈ హెయిర్ కటింగ్ తర్వాత ఒక మసాజ్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. చాలా అటు టిక్కి 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 అని చేసి అది ఇది అని చేస్తాడు. పాపం ఈ కూర్చున్న వాడు అనుకుంటుంది ఏదో పెద్ద ఇది అనుకోండి. అది కొంచెం తప్పింది అనుకో అమ్మ, మనిషి పోయింది. సో ఇది చాలా సార్లు ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు యోగా క్లాసుకి వెళ్తే 4వ రోజు వాళ్ళే యోగా టీచర్ అవుతున్నారు. క్లాసెస్ మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఇది మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి అక్కడ కొందరు ఇది చేస్తారు, ఆ తెలియని పొజిషన్స్, ఆసనాలు ఇదన్నీ వాళ్ళతో చేయించడం జరుగుతుంది. నా దగ్గర రోజు వచ్చిన పేషెంట్కి ఒక క్వాంటమ్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చేసి, సార్ మంచిగా ఉండేది సార్, యోగాకి వెళ్ళి ఇలా వచ్చిందంటారు. యాక్చువల్లీ యోగా ఇస్ రియలీ గుడ్ అండి, బట్ యూ షుడ్ డూ అంటే క్వాలిఫైడ్ హ్యాండ్, కరెక్ట్గా చేయకపోతే అంతే. అది ఒక కారణం. మళ్ళీ ఇట్లా వరుసగా మళ్ళీ మనం తెలియకుండా కింద జారి పడడం, మళ్ళీ మన బండిలు వెళ్తుండే సడన్ బ్రేక్స్ చేయడం. మన ఒక సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కూడా అలా చనిపోయిందమ్మా, సడన్ ఇండియా గేట్ దగ్గర సడన్ బ్రేక్ చేయడం. ఇట్లా ఒక జర్క్ అయింది అంతే.
సో ఇవి అన్నీ మనం ఏంటంటే ఆ, మన రోడ్ సేఫ్టీ గురించి మనం ఆలోచన చేయాలి, మన పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉరికి లేచినప్పుడు ఏమవుతుందమ్మా, సడన్ జర్క్లోనే కదా అవును, చనిపోయేది. మెడ బోన్ ఇరుగుతుంది అని అది అంటారు. ఇట్లా అవును. స్లిప్ అవుతుంది. ఉమ్, సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ఉమ్, ఇప్పుడు బార్బర్ చేసిన యాక్టర్లు కూడా అలా జరగడం ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, సో నేను చెప్పిన కంప్యూటర్ ఐటీ ప్రొఫెషన్ నుంచి, ఉమ్, వయలినిస్ట్ నుంచి, మన ఇంకొకటి టీచర్స్. ఉమ్, టీచర్స్ది ఏంటి, ఏదో తల ఇలా ఎత్తుగా పెట్టి బోర్డు మీద చూసుకొని రాసుకొని ఉండాలి, Exactly. లేదా పిల్లలతో పుస్తకాలు ఇలా పట్టుకొని కరెక్ట్ చేస్తూనే ఉండాలి. ఉమ్, అండ్ యాక్చువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లర్క్స్ మ్యాన్స్ డిసీజ్. ఉమ్, క్లరికల్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి అందరికీ వస్తుందా? రావాల్సి ఉంది. ఉమ్, ఆ? అంటే మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లు వెళ్తే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని ఉంటుంది కదా. ఉమ్, సో కంప్యూటర్ కొంటే లేదా మొబైల్ కొంటే మెడ నొప్పి ఫ్రీ. సో అలాగే మెడ నొప్పి గురించి అంటే మెడ ఉన్న ప్రతి ఒక్కరికి అది వస్తుంది అన్నట్టు పరిస్థితి కాదు. రైట్ సార్, మీరు చెప్పినవి కరెక్టే. అంటే ఇన్ని కారణాలు వృత్తిపరంగా ఉన్నవి ఇలా రకరకాలుగానే కామన్గా ఇంకా అవి తప్పని పరిస్థితులు. ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పని సిచ్యువేషన్లో ఇంకా చేయాల్సిందే ఆ వర్క్ అనేది, అలాగే చేయాలి. సో ఇక్కడ ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా వీటికి సంబంధించి, ఎలా మేము మరి ఉండాలి, మెడ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. అదే అమ్మా, ఎక్కువ దిండ్లు వేసుకొని పడుకోవడం మానేయాలి. హ్మ్, పడుకొని టీవీ చూడడం, హ్మ్, పడుకొని మొబైల్లో ఇది చేయడం, హా, గేమ్స్ చిన్న పిల్లల నుంచి ఉందమ్మా. ఇప్పుడు నా చిన్నప్పుడు అన్నీ మనం బయట పోయి ఆడేది, ఇంట్లో లోపల ఉండేది కాదు. హ్మ్, ఇప్పుడు చూడండి, నా పిల్లల్ని చూస్తే వాళ్ళు మొబైల్ పట్టుకొని, హ్మ్, లేదా వాళ్ళు ఇది పట్టుకొని, ట్యాబ్ పట్టుకొని దానిలోనే ఫుల్ టైం పాప్కార్న్ తింటూ ఉంటుంది, ఇక్కడ చేస్తూ ఉంటుంది. హ్మ్, ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ పిల్లలు అలాగే సంగతి ఉంటారు. అక్కడే మెడ వంచుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. హ్మ్, సో ఈ అలవాట్లన్నీ మార్చాలి. హ్మ్, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద హోమ్ yes, పర్స్పెక్టివ్. హ్మ్, తర్వాత స్కూల్లో టీచర్స్ది కూడా దే హ్యావ్ టు టేక్ మిడ్ బ్రేక్స్. హ్మ్, ఇప్పుడు బ్యాంక్స్లో కంటిన్యూస్ కూర్చొని మానిటర్ చూసుకోవడం, ఇక టైప్ చేయడం, మానిటర్ చూసుకోవడం, ఇదే కదా ఐటీ ప్రొఫెషనల్ అన్నీ చేసేది. యా, అవును. సో ఎవ్రీ 20-30 minutes హ్మ్, వాళ్ళు కొంచెం తల అటు ఇటు తిప్పాలి. హ్మ్, కొద్దిగా కాస్త లేచి కొంచెం రౌండ్ కొట్టి మధ్య కూర్చోవాలి. హ్మ్, సో ఈ అప్ అండ్ డౌన్ మూవ్మెంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ దాట్ అడ్వైజబుల్, బట్ సైడ్ మూవ్మెంట్స్ హ్యాస్ టు బి డన్. హ్మ్, ఇట్లాంటి కొన్ని ప్రికాషన్ చేసుకుంటే హ్మ్. తప్పకుండా ఎవరికి మెడ నొప్పులు రాదమ్మా. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త. మెడ నొప్పి అని అంటే కరెక్ట్గా ఏ పాయింట్లో స్టార్ట్ అవుతుంది సార్ పెయిన్ అనేది అసలు ఎక్కడ? ఇది తలకాయ అనమాట. హ్మ్, ఓకే, Yeah. మరి స్కల్. సో ఈ స్కల్ కింద నుంచి లోపల నుంచి C1, C2, C3 అక్కడ స్టార్ట్ అవుతుంది. C1, C2 ఓకే. మనకి C3 నుంచి బయట కనిపిస్తుంది. హ్మ్, C3, C4, C5, C6, C7. హ్మ్, C7 అంటే C అంటే సర్వైకల్. హ్మ్, ఓకే, Yeah. సర్వైకల్ అంటే మెడ దగ్గర సంబంధించిన వెన్నుపూస. హ్మ్, అది 7 ఉంటుంది. ఓకే. ఫస్ట్ 2 Seven తలకాయ లోపల హాస్పిటల్ ఏరియా లోపలనే ఉంటుంది. హ్మ్, సో ఇది ఇట్లా బయట. హ్మ్, ఈ ఎముకల మధ్యలో మీరు చూస్తే తెలుస్తుంది, ఎముకల మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఇది డిస్క్ అనమాట. హ్మ్. సో ఇక్కడ ఈ లోపల ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, హా, సార్. అది పెద్ద నరం అండ్ లేదా మన నాడి అన్నది స్పైనల్ కార్డ్ అవును సార్. ఇలా వెళ్ళడం అనేది ఉంటుంది. ఓకే, ప్రతి హోల్ మధ్యలో ఉన్న ఇద్దరు గ్యాప్ల నుంచి ఆ పెద్ద నరం నుంచి చిన్న నరాలు మొదలుపెడుతుంది. బాడీకి డిఫరెంట్ పార్ట్స్ అప్లై చేయడానికి. హ్మ్, సో ఈ మెడ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన నరాలు హ్మ్, తలకాయ వెనక భాగం, ఓకే. ఛాతి భాగం, హ్మ్. చేతికి ఇక్కడ అన్ని సప్లై చేయడం ఉంటుంది. ఆహా, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఓకే. సో మనకి ఈ ప్రాబ్లం వస్తే Hmm. వాళ్ళకి స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మెడ పట్టేయడం, స్టిఫ్నెస్తో మొదలు పెట్టడం జరుగుతుంది. మనం ఎప్పుడు అనుకుంటుంది నిద్రలు పట్టేసిందా, జస్ట్ మేబీ నైట్ స్లీప్ క్యాచ్ అనేది అట్లా అనుకోవచ్చు. కొన్ని సందర్భంలో అది అట్లా కాదు, అక్కడ నుంచి ఆ స్టిఫ్నెస్ అనేది పెయిన్గా మారుతుంది. పెయిన్ అనేది మళ్ళీ రేడియేటింగ్ పెయిన్ లాగా అవుతుంది. చెయ్యి మొత్తం లాగడం, గుంజుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత తిమ్మిరి రావడం అనేది ఉంటుంది. తర్వాత ముద్దు పారిపోవడం అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ మెడ నొప్పిలో వచ్చినటువంటివి. అక్కడ నుంచి ప్రాబ్లం. ఓకే. మళ్ళీ ఇది ఛాతి భాగం నొప్పి రావడం. చాలా మంది ఏంటంటే అమ్మో ఆ చెమట కారడం అన్ని రాగానే అయ్యో నాకు గుండెకి ఏమైనా అయిందా అనేది. ఎవ్రీ సర్వైకల్ అంటే స్పాండిలోసిస్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ మిమిక్స్ అంజైనా అంటది. మిమిక్రీ ఉంది కదా, అంజైనా హార్ట్కి వచ్చిన అదే సిమ్టమ్స్ కనిపిస్తుంది. సో చాలా మంది భయపడిపోతారు. సో అట్లా గుండెకి నొప్పి కానీ బరువు కానీ అట్లా అనిపించడం. ఈ రేడియేటింగ్ పెయిన్ మాత్రం కదా, తిమిరు మన ఇది ఇట్లాగా అవుతుందని చెప్పినా కదా, ఆల్మోస్ట్ చచ్చిపడిపోయినట్టు. తర్వాత మంట అనేది ఉంటుంది.
మొత్తం చెయ్యి కాళ్ళు కూడా వస్తుంది. ఐ విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. మంట తర్వాత ఇది అంటే ఇది మొత్తం పడిపోతుంది మెల్లగా మెల్లగా, వేలు పని చేయకుండా అట్లా 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 పోతుంది. సో అక్కడ దాకా వెళుతుంది. దట్ ఈస్ ద ప్రోగ్నోస్, దట్ ఈస్ ద వే ఇట్ గోస్. ఓకే, సో ఫస్టే మెడ నొప్పిని మనం కంట్రోల్ చేసుకోగలిగాలి ఇమ్మీడియట్లీ. మెడికల్ సైన్స్లో లైఫ్లోనే అది, కానీ మెడికల్ సైన్స్లో మాత్రం ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే ఒక బట్టలు చిన్నగా చిరిగింది అనుకోండి, ఫస్ట్ ఒక గుట్లతో అయిపోతుంది. మనం అది పట్టించుకోలేదు, అది ఇంకా చిరిగి చివరికి ఆ బట్టలే తీసి పడేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏవద్దంటే మరి ఆయుర్వేదంలో మెడ నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? అమ్మ, ఆయుర్వేదం కాదు, మనం ఏది చేస్తే కూడా పేషెంట్కి అల్టిమేట్లీ ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి అంతే కదా. అది ఇప్పుడు అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, యునాని కానీ, టిబెట్ మెడిసిన్ కానీ, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ, ఏది సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే కూడా అల్టిమేట్లీ పేషెంట్ డాక్టర్ దగ్గర దేనికి పోతున్నాము, నాకు జబ్బు తగ్గాలి, నాకు ఆ సిమ్టమ్స్ మళ్ళీ రాకూడదు, అంతే కదా. మరి మనకి కేఎస్ఐసి హాస్పిటల్స్ లో మెడ నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు మన వెన్నుపూస ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఇట్లా కంబరస్ అయి లేదా గ్యాప్ ఎక్కువ అయి డిస్క్ బయటకి జారి పెద్ద నరం మీద పొడుస్తుంది అనుకోండి. అలాగే ఎముకలు పక్కకి అటు పోయి ఎముకలు కూడా పొడిచే కండిషన్స్ వస్తాయి. ఓకే, సో డిస్క్ పొడిచిన కానీ ఇప్పుడు ఇక్కడ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, వెన్నుపూస ఎముకలు సబ్లక్సేషన్, ఎముకలు పక్కకి జారడం అన్ని. సో ఇవి అన్ని పోయి పెద్ద నరం మీద పొడవడం జరుగుతుంది. సో మనకి ఒక ట్యాంకులో నీళ్ళు ఉందనుకోండి, ఆ నీళ్ళు ఇట్లా నుంచి కిందకి వస్తుంది. 10 ఫ్లోర్లు ఉన్న ట్యాంకులు 8వ ఫ్లోర్లో ఏదన్నా పైపులు బ్లాక్ ఉండదు అనుకోండి, 10కి 9కి 8 దాకా నీళ్ళు వస్తుంది, కానీ 7, 6, 5 కిందకి ఉన్నది అక్కడ మొత్తం దాగిపోతుంది. సో దిస్ విల్ కంప్లీట్లీ డిస్రప్ట్ ది సర్క్యులేషన్, నర్వస్ సర్క్యులేషన్ టు ది హ్యాండ్స్ అండ్ చెస్ట్. మెడకి వస్తే బాకీ బాడీ కూడా రావడం ఛాన్సెస్ ఉంది, బికాస్ ఇట్ సప్లైస్ కింద ఉన్న అన్ని దానికి అక్కడ పోవడం జరుగుతుంది. సో ఇట్ ఇస్ వెరీ వెరీ పివటల్. సో మనం చేసేది ఏంటంటే ఆ ఎముకలు కంబర్షన్ ఉండి లేదా గ్యాప్ ఎక్కువ ఉంటుందంటే ఆ ఎముకలు తిరిగి కరెక్ట్ చేయడం, ఆ పొజిషన్ కరెక్ట్ చేయడం. అదే విధంగా అటు ఇటు జారిపోయిన ఎముకల్ని మళ్ళీ తిరిగి యథావిధంగా పొజిషన్ పెట్టడం, డిస్క్ తిరిగి వీలైనంత వరకు లోపల పెట్టడం. డిస్క్ ఒక్కసారి బయటకు వస్తే 100% పోదు, అది వీలైనంత వరకు ఆ ప్రెషర్ లేకుండా ఎముకలు అయితే ఎలిమెంట్ పక్కా మనం చేయడం జరుగుతుంది. అది కూడా ఊరికే నేను చెప్పడము పేషెంట్ చెప్పడం కాదు, విత్ మెడికల్ ఎవిడెన్స్. ట్రీట్మెంట్కి ముందు మెడికల్ రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత. సో పేషెంట్కి డాక్టర్ మధ్యలో ఎట్టు విధంగా చీకట్లు, ఎట్టు విధంగా హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఉండదు, అన్ని ట్రాన్స్పరెంట్గా ఆల్ ఆఫ్ అస్ విల్ బి ఇన్ ద సేమ్ పేజ్. అది ముందు ఎలా ఉంటుంది, జబ్బు ఉంది, తర్వాత ఎలా ఉంటుంది, జబ్బు ఎంతవరకు తగ్గింది, 10% తగ్గిందా, 50% తగ్గిందా, 90% తగ్గిందా, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. అండ్ మంచి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది. ఎలా ట్రీట్ చేస్తారు సార్ వీటికి సంబంధించి? బేసికలీ అమ్మ ఇక్కడ సర్జరీస్ ఉండవు. ఓకే, బికాస్ దీనికి అలోపతిలో పరిష్కారం సర్జరీ మాత్రమే, లేదా కొన్ని మత్తు గొల్లు మింగడం. ఇక్కడ అదేం కాదు, పక్కకి జారిపోయిన ఎముకలు లేదా కంప్రెస్ అయిన ఎముకల్ని మళ్ళీ మసాజ్ చేసి అది సెట్ చేయడం అని ఉంటుంది. ఓ మై గాడ్, నొప్పి రాదా సార్ అప్పుడు? నొప్పి చాలా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ చెయ్యి నేను ఇట్లా తిప్పేసి పెట్టింది అనుకోండి, నొప్పి వస్తుంది కదా, అది తిరిగి వస్తే ఎందుకు నొప్పి రావాలి? సో ఆ కంప్రెషన్ దిక్కెళ్ళి ఉన్న ప్రాబ్లం మనం సెట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఆ పొడవడం అనేది ఉండదు, రిలాక్స్ అయి వస్తుంది కదా. పెద్ద నర్వ్ మీద జరిగిన ఇంజురీ అది హీల్ అవుతుంది, అక్కడ బాకీ ఉన్న నర్వ్ చేయి కాలికి పోయిన ఛాతి భాగంలన్నీ పోయిన నరం అది రిలాక్స్ అయి వస్తుంది. దెన్ విల్ బి గివింగ్ ఇంటర్నల్ మెడిసిన్స్ టు కంప్లీట్లీ రికవర్ ద పేషెంట్. ఎన్ని రోజుల్లో తగ్గుతుంది సార్, ఇలా చెప్పగలమా? అది డిపెండ్స్ ఆన్ ద సివిరిటీ అమ్మ. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. పేషెంట్ది వయసు, ఓకే, పేషెంట్ది వయసు, రోగంది వయసు, మళ్ళీ వాళ్ళది సర్కమ్స్టాన్సెస్, వాళ్ళది మానసిక బలం, శారీరక బలం. కొందరు చిన్న జ్వరం వస్తేనే కూలిపోతుంది, కొందరు క్యాన్సర్ వస్తే కూడా ఫైట్ చేసి బయటకు వస్తారు. సో ఆ పట్టుదల అనే ఒక ఫ్యాక్టర్ ఉండదు. సో ఇది అన్ని ఇది చేసుకొని ఆయుర్వేదం నేను డిసైన్ చేసే ట్రీట్మెంట్స్ ఎట్లా అంటే ఇట్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ 7. వారం రోజు లేదా 14 లేదా 21, 28 అలా రోజులు. అండ్ పీరియాడిక్లీ విల్ టేక్ ద డిజిటల్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ కంపేర్ చేసి చూడడం అనేది. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. సరే, ఒకసారి వచ్చాము, సెట్ చేస్తున్నారు, తగ్గించారు, మళ్ళీ ఏమన్నా రిపీట్ అవుతుందా ఈ మెడ నొప్పి అనేది? ఇది వంశపారంపర్యం, మన తల్లి ఆస్తులతో పాటు తండ్రులు ఇచ్చేది కాదు, మనం కోరి తెచ్చుకున్నవి.
సో ఇదే పనిలో మనం మళ్ళీ పోయి చేస్తే తప్పకుండా వస్తుంది. ఓకే, మినిమం కేర్ తీసుకోవాలి. ఎప్పుడు మనకి మనసులో ఉండాల్సిన అంటే ఒక జబ్బుని, అది జ్వరం కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, తగ్గించి అంతవరకే డాక్టర్ది బాధ్యత. అది మళ్ళీ రాకుండా చూసే బాధ్యత పేషెంట్. ఇదొకటి. సో పేషెంట్ జాగ్రత్తగా మనం వీ విల్ గివ్ యూ సజెషన్స్, గైడ్ లైన్స్, ఎలా ఉండాలి, ఏమేమి చేయకూడదు, ఎట్లా ఉంటే మనకి యూ క్యాన్ బి హెల్దీ ఇనఫ్, ఇవి అన్నీ మనం చెప్పడం జరుగుతుంది. అది పాటించుకుని పోతే యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అంతే, ఒకటే మాట అంటున్నారు. నిజమే సార్, సర్జరీ అంటే భయపడే వాళ్ళకి ది బెస్ట్ ట్రీట్మెంట్ అని అనుకోవాలి. చాలా మంది ఇవాళ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఇలా బాధపడుతున్నారు. సో ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళు కూడా. అండ్ దట్ వాట్ ఐ విల్ డూ ఇస్ దట్ ఐ విల్ షో యూ ద రిపోర్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మన దగ్గర వచ్చి పేషెంట్ కి ముందు వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నది ఇది, తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తీసిన రిపోర్ట్. ఇప్పుడు మనం మెడ సంబంధించిన మాట్లాడుతుంది కాబట్టి అది తీస్తాం. సో ఫైనల్లీ ఒక రిపోర్ట్ కూడా చూపిస్తున్నారు డాక్టర్ గారు. ముందు ఎలా అయితే వచ్చారో పేషెంట్ మెడ నొప్పితో, తర్వాత తగ్గి ఎలా వెళ్ళారో అనేది ఇక్కడే ప్రూఫ్స్, ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నారు అనమాట. సో ఒకసారి చూద్దాం అవి కూడా. దీనిలో మల్టిపుల్ ఇది ఉంటుంది. C2, C3, C3, C4, C4, C5, C5, C6, C6, C7. ఓ మై గాడ్, మొత్తం కంబర్షన్ ఉన్న కేసు. మొత్తం ఎముకలు అటు ఇటు, పోస్టెడ్ సబ్లక్షన్ C3 ఓవర్ C4, C4 ఓవర్ C5, C5 ఓవర్ C6, ఎముకలు అటు ఇటు జిగ్జాగ్ అన్నాం చూడండి, ఆ పరిస్థితి అయిన కేసు. ఓకే, ఇది మోడర్న్ మెడిసిన్లో వాళ్ళు సర్జరీ చేసి ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేసిన కేసు. మన సర్జరీ ఏం చేయకుండా మనం సెట్ చేసి అదే పేషెంట్కి C-spine అలైన్మెంట్ నార్మల్, అటు ఇటు పోయినదన్నీ నార్మల్ అయింది. ఇప్పుడు అక్కడ అరుగుదల మాత్రమే ఉంటుంది, బాకీ ఎవ్రీథింగ్ IVDS, ఇంటర్వర్టిబుల్ డిస్క్ స్పేస్ ఆర్ నార్మల్. అరుగుదల ఉంటుంది. అంటే మనం అది ఎముకలు అరిగిందంటే అది వయసుతో సంబంధించినది, లేదా మనం ఎక్కువ ఏదైనా జాయింట్ ఏదైనా పార్ట్ వాడితే అది కొంచెం ఇది వస్తుంది, ఆ డిజనరేషన్ నిలబడుతుంది. బట్ ఇట్ ఈస్ అ పేషెంట్ ఆఫ్ 70 years. సో అంత ఏజ్ ఉన్నప్పుడు, అంత ఏజ్ ఉన్నప్పుడు తప్పకుండా అరుగుదల ఉంటుంది. సో అరుగుదల తప్ప బాకీ ఎవ్రీథింగ్. రైట్, ఇంత ప్రూఫ్ చూపించిన తర్వాత డెఫినెట్లీ ఖచ్చితంగా వస్తారు సార్. చాలా మంది సర్జరీ అంటే భయపడే వాళ్ళకి ది బెస్ట్ అని అనుకోవాలి. అబ్సల్యూట్లీ. మసాజ్ వాటితోనే ట్రీట్ చేస్తారు. సర్జరీని భయం అనేది కాదమ్మా, మనకి కత్తి పెట్టకుండా నయం జరిగితే ఎందుకు కత్తి పెట్టాలి? మనం ఎవరితో మొక్కుబడి చేయలేదు కదా, నేను కత్తి పెట్టుకుంటాను అని చెప్పుకొని అలా లేదు కదా. సో everybody, patients, by and large, they might be going for a natural therapy kada. So the best treatment andistunaru cases. Absolutely. So that is a promise from our side, the very best treatment. And adu kuda వచ్చిన పేషెంట్కి అందరికీ మీకు ఇప్పుడు నేను స్వర్గం ఇస్తామని చెప్పడం అనేది జరగదు కదా. ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇది కుదురుతుందా లేదా, కుదిరితే ఎంతవరకు మనం చేయగలుగుతాం ముందే చెప్పేస్తారు. అండ్ ఫేర్ అండ్ స్క్వేర్ మనం ఏం చెప్పగలుగుతామంటే వాళ్ళు పాపం అనుభవించిన నరకం నుంచి బయటకు తీసుకురావడం అనేది మనం చేయగలుగుతాం. అదే కదండి కావాలి పేషెంట్లకి, డాక్టర్ నుంచి కోరుకునేది అదే. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక నమ్మకం, ఒక ధైర్యం అయితే వచ్చింది, ట్రీట్ చేసుకోవచ్చు, తగ్గుతుంది మా మెడ నొప్పి అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మై ప్లెజర్ అండి. నమస్తే.